ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులే కానీ కొన్ని గ్రంథాలు రాశారు, కానీ ఆ యొక్క మెస్సైని ఎవ్వరు కూడా కనుగొనలేకపోయారు. ఎందుకు కనుగొనలేకపోయారంటే దేవుడు ఎవరితో ఒకరితోనే మాట్లాడతాడు, అందరితో దేవుడు మాట్లాడడు. ఆమేన్. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి కట్టుదిట్టమైన పరిస్థితుల్లో దేవుడు ఎవరితో మాట్లాడుతాడు అంటే, ఏది ఏమైనా కూడా మనము పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఎవరైతే జీవిస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే యథార్థముగా, నీతిగా, పరిశుద్ధముగా ఒక తీర్మానము ఎవరైతే చేసుకుంటారో వారితో దేవుడు ముచ్చటిస్తాడండి. ఆమేన్. మనము సాధారణముగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాడని సామాన్యంగా వచ్చేటువంటి డౌట్. మరి అందరి జీవితాలు బాగుపడుతున్నాయి, అందరూ మంచి స్థానంలో ఉంటున్నారు, అందరూ ఒక వారుకున్న దాంట్లో మంచి పొలం కొనుక్కుంటున్నారు, మంచి ఇల్లు కొనుక్కుంటున్నారు, మంచిగా సెటిల్ అవుతున్నారు, కానీ మన జీవితాలు ఏంటి మాత్రము ఈ దేవుణ్ణి అంగీకరించాం కదా, ఈ దేవుని దగ్గరికి వచ్చాం కదా, మన పరిస్థితులు ఏంటి ఇంకా అక్కడే ఉండిపోయాయి ఏంటని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఎందుకు నీకు ఆ స్థాయి ఇచ్చాడు అంటే, ఒకవేళ నీకు ఉన్నతమైన స్థానము దేవుడు గనక నీకు ఇస్తే అసలు దేవుడి దగ్గరికే రావు. ఆమేన్. అందుకే ఏదో అరగా కొరగా నీకు అలా పెడుతున్నాడు తప్ప దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు. ఆమేన్. కాబట్టి